రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల్తలి కార్యక్రమానికి స్వాగతం. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల పేరిట వేలకు వేలు వెచ్చిస్తూ కూడా దిగుబడి లేక ఆదాయం రాక రైతు కుంగిపోతున్నాడు. అలాంటిది ప్రకృతిలో లభించే జీవామృతం, దశపత్ర కషాయాలతోనే ఏకంగా పండ్ల తోటలను సాగు చేస్తూ అందరికీ సేద్యపు పాఠాలను నేర్పిస్తున్నాడు ఈ రైతు. అతి తక్కువ ఖర్చుతో లక్షల్లో ఆదాయాన్ని పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రకృతి రైతు విజయగాథే ఇవాల్టి ప్రత్యేక నేలతల్లి. ఎరువులు, పురుగుల మందుల వినియోగం లేదు, కూలీల అవసరం అంతకన్నా లేదు. ఏడాదికి ఎకరా సాగు ఖర్చు 2000 రూపాయలకు మించదు. 12 ఎకరాల పండ్ల తోటను ఒంటి చేత్తో చెమటను చిందిస్తూ సాగు చేస్తున్నాడు. సాగు పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ మట్టిని నమ్ముకున్న రైతులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. మన దేశంలో పండ్లకు ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు. సీజన్ వారీగా దొరికే ఫలాలు మనకు అందుబాటులో చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యత కలిగిన పండ్లు దొరకడం కష్టమైపోయింది. సహజంగా ఉండే ఫలాలకు ఉన్న డిమాండ్ను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది రైతులు అన్ని రకాల ఫలాలను సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు అప్పలస్వామి. 12 ఎకరాల పండ్ల తోటను నామమాత్రపు ఖర్చుతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొరిపల్లి అప్పలస్వామి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామం ఈయన స్వగ్రామం. వీరలంకపల్లి శివారు ప్రాంతంలో గత 10 ఏళ్లుగా 12 ఎకరాల పండ్ల తోటలను సాగు చేస్తున్నాడు. అది తెల్లగరప భూమి. 2 బావులు, 1 బోరు ఉన్నాయి. మొక్కలు నాటిన మొదట్లో 4 ఏళ్లు రసాయన సేద్య పద్ధతులను అనుసరించారు. 30 బస్తాల వరకు రసాయనిక ఎరువులు వేసేవారు. రసాయనిక పురుగుల మందుల కోసం 50,000 వరకు ఖర్చు చేసేవారు. అలా కొన్ని మొక్కలు చనిపోవటం, మొక్కల పెరుగుదల నిలిచిపోవటంతో 4 ఏళ్ల తర్వాత అప్పలస్వామి ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. గోమూత్రం, పేడతో వ్యవసాయం చేయటం ఏంటని చుట్టుపక్కల రైతులు వేళాకోళం చేశారు. అయినా రైతు పట్టించుకోలేదు. బండారు రామకృష్ణ గార్డెన్స్లో ఈ 12 ఎకరాల్లో మేము ప్రకృతి వ్యవసాయంతో ఫ్రూట్స్తో సుమారుగా 40 రకాలు ఫ్రూట్స్ పండ్లను పెంపకం జరుగుతుంది. దాంట్లో కొంతవరకు మరి పెద్ద కాపుకి వచ్చినాయి, చిన్న ఏమో ఇంకా పిల్లలు పెరుగుతున్నాయి. మామిడి, జీడిమాడి, సపోటా, పప్పల మనస, నారింజ కానీ, దానిమ్మ కానీ, వగైరా కోకోనట్ కానీ, అలాగే పైనాపిల్, ఇంకా కొత్తగా వెరైటీలు అన్నీ ఇక్కడ మేము పెంచడం జరుగుతుంది. కారణం ఇక్కడ ఈ నెలలో ఏమవుతుంది, ఏం పెరుగుతాయి ఏటన్నది దాన్ని చేస్తూ ఉన్న రైతులకు కూడా మేము చెప్పొచ్చు. అంటే ఇంకొక రైతు రేపు పొద్దున్న వేసి అక్కడ రాలేదు అంటే అతను నట్టపోకూడదన్న ఆలోచనతో మేము చేస్తాం. ఈ ప్రకృతి వ్యవసాయ చేయడంతో ఏంటంటే దీనికి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారిన బండాడ రామకృష్ణ గారైన వారు సహకారంతో సలహా తీసుకుంటూ మాయి సలహాలు ఒకరికొకరు అనుసంధానం చేసుకుంటూ వారు చెప్తుంటే మేము ఇక్కడ కొన్ని ఆలోచనలు మేము చేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి దిగటం జరిగింది. దానికి సుమారుగా 10 సంవత్సరాల చిల్లర నుంచి మేము ఈ మందులు వాడకుండా చేస్తున్నాం. అప్పటి నుంచి చేతు అలాగ ప్రజలు మమ్మల్ని ఎలానో చేస్తూ ఉన్నారు. కానీ దానికి మేము సర్లే ఏదోటి అన్నితో ఎవరో ఒకరు ముందుగినప్పుడు ఏదో వస్తూ ఉంటాయి అన్నీ ఆలోచనతో మేము అవన్నీ లెక్క చేయకుండా మేము వత్తంతో తర్వాత మొన్న పోయిన సంవత్సరంలో పాలేకర్ గారు అని నేను రాజమండ్రిలో కాయనప్పుడు 4-5 సంవత్సరాల క్రితం ఒక దానికి మీటింగ్ కూడా వెళ్తాం జరిగింది. మొన్న పాలేకర్ గారు కూడా పెడతాం జరిగింది మీటింగ్ కాకినాడలో. నేను అక్కడ 8 రోజులు కూడా నేను అక్కడే స్వీచ్ ఆలకిత్తు పగలు రాత్రులు అక్కడే పడుకుంటున్నాను. అంటే నాకు ఎక్కువ దీని మీద ఎక్కువ ఒక ఆలోచన ఉంది. ఇది చెయ్యాలా, మనం చేసింది ఇంకొకరు చేయించాలన్న ఆలోచన నాకు ఉండటంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయినా నేను మాత్రం అక్కడ మా ఊరి నుంచి మొత్తం జరిగింది. ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు, ఆగలేకపోయారు. ఇక్కడ ఆత్మ అవ్వచ్చు, అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకుంటూ ఎప్పుడైనా రైతు ఒక దాని మీద తీపి ఎప్పుడైతే కలిగి ఉందో దాన్ని పట్టుకొని మాత్రం వదలడు. అలాగే నేను పట్టుకున్నానంటే ఏ విషయం కూడా
వదలకుండానే నేను ముందుకి ఎవరేమనుకున్నా అది నాకు వినబడవు, కానీ నేను అనుకున్నది మాత్రం చేస్తాను నేను. మొదట్లో మామిడి, జీడి మామిడి మొక్కలు మాత్రమే సాగయ్యేవి. క్రమేణా సపోటా, నారింజ, బత్తాయి, పంపర పనస, పనస, నిమ్మ, దానిమ్మ, జామ, నేరేడు, పైనాపిల్, కొబ్బరి, ఉసిరి, బాదం, సీతాఫలం, రామఫలం, డబ్బా, అంజూర, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పలు పండ్ల జాతులను ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనాలు లేని నేరేడు, తేనె రుచిలో ఉండే కేరళ పనస, కూరల్లో వాడే సదా పనస, పులుపు, పీచు ఎక్కువగా ఉండే పచ్చడి మామిడి వంటి ప్రత్యేక రకాల పంటలను సాగు చేస్తున్నారు. జీవామృతం చేసేది అయితే బెల్లం, శనగపిండి, తర్వాత గోమాత్రం, పేడ 5 కిలోలు 5 లీటర్ల గోమాత్రం వస్తున్నాం. సుమారుగా 5 కేజీలు దాటి ఉండి 10 కిలోల లోపల ఇంచుమించులో మేము పేడ వేస్తున్నాం. తర్వాత పుట్టమని కొత్త వేస్తున్నాం మొత్తం. అయితే నెక్స్ట్ కషాయాలకి అయితే అండి మా దగ్గర మేము ఎప్పుడో ముందే పెంచుకొని ఉన్నాం. మామిడి, నేరేడి, అలాగే యాప, గ్లేరేసీడి, జామ, సీతాఫల, అలాగే మారేడి, ఇవన్నీ రకాల, అలా మందార కూడా. ఈ కషాయం కూడా మేము ఇక్కడ ఆకులు ముందే రెడీ చేసుకుంటాం వల్ల ఆ కషాయంతో ఏ రైతు చేసినా 5 రకాల ఆకులు కషాయం తగ్గకుండా పిసిగర్ చేయాలండి. దాన్ని పిసిగర్ చేసేటప్పుడు కూడా మేము ఈ జీవామృతం, తర్వాత మేము వేసేది కషాయం, దాంట్లో గోమూత్రం కూడా ఒక 200 లీటర్లకు వచ్చి సుమారుగా. ఎందుకంటే అందరూ కలపలేరు, మా గోవులు ఎక్కువ ఉండడం వల్ల పేడ ఎక్కువ వేసినా, ఆ మూత్రం ఎక్కువ వేసినా కొనుక్కున్న వాళ్ళు చేయలేరు. మనకు ఉండటం వల్ల ఎక్కువ మేము మోతాదు ఎక్కువే పత్తి చేస్తున్నాం. ఒక ఆవుతోటే 30 ఎకరాలు చేయొచ్చు అంటున్నారు, కానీ మాకు సుమారుగా ఒక 6-7 సాల్తీలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక సెట్ రోజుకో సెట్టు కడుతున్నాం. రోజుకో సెట్టు కట్టి, ఎందుకంటే ఆ మూత్రం అది దానికి అక్కడ పడుతుంది. తర్వాత మాకు కావాల్సిందేమో తీసుకుంటాం. అంటే ఉదయం తెల్లారి ఎట్లా వస్తానో అంటే దాన్ని లేపి దాన్ని అటు ఇటు తిప్పితే, దాన్ని అటు ఇటు సదరం చేసి తిప్పితే అది గోమూత్రం వస్తుంది. నేను ఆ బకెట్ తోటే దాన్ని పట్టుకుంటాను అంతే. ఇంకా దానికి ఇంకా షెడ్ గట్ట ఏమీ జరగలేదు. సైన్ టైప్కి వస్తుంది. ప్రతి చెట్టుకి ఇవాళ కట్టిన చెట్టుకి రేపు కట్టం, అలాగా మొత్తం అన్నిటిని కూడా మారుతూ జరుగుతుంది. అలాగే ఇది కూడా సుమారుగా మేము ఈ జీవామృతం వేసేది కూడా సైన్ టైప్. ఇవాళ ఒకదానికి అయితే రేపు పొద్దున్న అలాగా చెట్టుకి 2 లీటర్లు వస్తాం, 5 లీటర్లు వస్తాం, 10 లీటర్లు కూడా మొత్తం జరుగుతుంది. జీవామృతం మొక్కలకు బకెట్లతో స్వయంగా అప్పలస్వామే పోస్తారు. పిచికారి కూడా స్వయంగా తానే చేస్తారు. పొలానికి నీరందించటం, కాయలు కోయటం, కషాయాల తయారీ వంటి పనుల్ని తానే చేసుకుంటాడు. కూలీలను పెట్టడు. మరీ అవసరమైతే కుటుంబ సభ్యులు పనుల్లో సహాయపడతారని అప్పలస్వామి చెప్తున్నాడు. ఉచిత విద్యుత్ కావటంతో కరెంటు బిల్లు కట్టే అవసరం కూడా లేదు. పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు. పెరిగిన గడ్డిని ఎప్పటికప్పుడు ఆవులు మేసేస్తుంటాయి. దీంతో దుక్కికయ్యే ఖర్చులు కూడా తప్పాయని రైతు అంటున్నాడు. ఎకరాల పండ్ల తోటలను ఈ రోజుల్లో నామమాత్రపు ఖర్చుతో సాగు చేయడం అంటే మాటలు కాదు. నిత్యం చెట్లను ఆశ్రయించే చీడపీడలను, పురుగులను తట్టుకొని దిగుబడి సాధించాలంటే సేద్యంలో జాగ్రత్త తప్పనిసరి. అందుకే ప్రకృతి సేద్యంలో సుదీర్ఘ అనుభవాలతో రాటు తేలిన అప్పలస్వామి ప్రత్యేక పందాను అనుసరించారు. జీవామృతాన్ని అప్పలస్వామే స్వయంగా తయారు చేస్తారు. తన పొలంలో 200 లీటర్ల సామర్థ్యం గల 6 ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసుకుని వాటిల్లో జీవామృతం తయారు చేసుకుంటారు. వారంలో 6 రోజులు రోజుకొక డ్రమ్ములోని జీవామృతాన్ని పండ్ల మొక్కలకు పోస్తారు. ఖాళీ అయిన డ్రమ్ములు తిరిగి కొత్తగా జీవామృతం కలుపుతూ ఉంటారు. ఏడాదిలో నికరంగా 10 నెలల పాటు చెట్లకు జీవామృతం అందిస్తున్నాడు. ఒక్కోసారి జీవామృతం తయారీలో బెల్లానికి బదులు తోటలో మిగిలిపోయిన మామిడి, సపోటా పండ్లను జీవామృతం తయారీలో వాడతారు. రైతు ఈరోజు తెగులు ఏదో వచ్చిందని మందులో కొడతాకే మందులు తీసుకొచ్చేస్తారు. చేస్తేనేమో దాన్ని కొట్టిన తర్వాత వర్షం కానీ పడితే నిరుత్సాహం అవుతారు రైతు, ఎటు మందు పోయిద్దని. ఆ వర్షం పడకపోతే అది ఎక్కడికి వెళ్తుంది? కాయ, కాండం, ఆకు తీసుకుంటుంది. ఆ కాండం, ఆకు తీసుకున్న తర్వాత పురుగులు ఉంటే సరిపోతే కరెక్టే. నెక్స్ట్ ఆ కాయలు ఆకున్నాక అది ఎవరు తింటున్నారు ఆ ఫ్రూట్స్ అన్న ఒక ఆలోచనతో అది మన ప్రధానంగా ఎవరికొలకి అది కూడా ఒక రైతు అది ఒక దాన్ని
మోసం చేస్తున్నట్టు అనిపించింది నాకు. అది కూడా అప్పుడు అది తింటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళు పళ్ళు తినమంటారు. పళ్ళు తినమంటే అది పండుగ అది అలా పుండు అన్నట్టు వస్తుంది. అంటే అది ప్రభుత్వం కూడా మీద భారం పడుతుంది. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఏదో పెట్టారు, వాళ్ళకి ఒక హాస్పిటల్కి వెళ్తే 1,50,000 2 లక్షలు వస్తుంది. అది కూడా ప్రభుత్వం తిరిగి ఒక సైన్ టైపు ఇది వస్తుందండి. అది రాకుండా ఉండాలంటే మన ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచి ఆరోగ్యం మంచిది ఇచ్చిన వాళ్ళు అవుతామని ఒక ఆలోచనతో మేము గత 10 సంవత్సరాల నుండి ఈ మందులు వాడకుండా చేస్తుంటే అంటే ఫస్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ గోమాత్రం ఇదంతా చేసేటప్పుడు మాత్రం అందరూ రైతులు అంటే తెలియదు కదా, తెలియదు. నాకు పూర్తిగా చదువు లేదు, ఉన్నవాళ్ళు కూడా చదువు లేని దాని మీద అందరూ ఈ ప్యాడేటి ఇచ్చేటని అందరూ యాక్షన్ చేసేవారు. ఈ పండు తింటే పుండన్న ఇది అయిపోతుంది. డాక్టర్లు పండు తినమంటున్నారు తప్ప కానీ ఇదంతా అంత కెమికల్. ఏ ఫ్రూట్స్ చూసినా కలరు, ఎంత కలర్ ఉంటే అంతా కూడా దాంట్లో తెగులు ఉంది, అది ఎవరో గ్రహించలేదు. కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేటప్పటికి కలర్ ఉండదు, ఓన్లీ క్వాలిటీ. ఫస్ట్లో మేము హైదరాబాద్ బెంగళూరు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మేము. ఇంతకుముందు అయితే సార్ మేము ఈ కెమికల్తో వాడేవాళ్ళు. కెమికల్ వాడుతుంటే దానికి పెట్టుబడి అవుతే తప్ప కానీ రిటర్న్ ఏమీ కనిపించలేదు. మా రిటర్న్ కనపడతాం ఏరే కానీ మాకు కనిపించలేదు. మీ ఎన్నో కానీ పండించామంటే తిన్నవాళ్ళు కూడా హాస్పిటల్ పాలవుతారు. అది మళ్ళీ మాకు రిటర్న్ లేదు కానీ వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇటు హాస్పిటల్ కావచ్చు అంతా కూడా వాళ్ళు కూడా ఇది అయిపోతున్నారు. దానికి పెట్టుబడి పెట్టి దాన్ని ఇంకా మేము దాన్ని ఒక గత 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల ముందు నుంచి దాన్ని విరమించుకొని ఇంకా ఈ మానవ జీవితానికి మనుగడ ఉండదండి ఇంకా కొన్ని రోజులకి. ఇవాళకి లెక్క అయితే ప్రతి వాళ్ళకి షుగర్ బీపీ అనే 95% తక్కువ కాకుండా ఇవాళ నేను అందరూ కూడా అనారోగ్యం వయసులో మీకు స్టాబ్లెట్లు అంటారేమో, కొంత వాళ్ళు స్టాబ్లెట్లు మింగుతూ తిరుగుతున్నారు అనుకుంటున్నాను నేను కొంతవరకు కూడా. అది బయట పెడితే ఇది ఈ వయసులో నీకు స్టాబ్లెట్లు అంటారేమో అన్న ఆలోచన కూడా కొంతమందికి వస్తుంది అనుకుంటున్నాను. రైతు తోటలో ప్రస్తుతం సపోటా, కొబ్బరి, నిమ్మ చెట్ల నుంచి పండ్ల దిగుబడి వస్తోంది. సపోటా కాయ 5 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఏడాదికి 1,00,000 రూపాయల ఆదాయం వస్తోంది. కొబ్బరిలో ఏడాదికి 50,000 రూపాయల ఆదాయం పొందుతున్నాడు. ఎకరానికి 20 మామిడి చెట్లున్నాయి. ప్రకృతి ఎరువులతో పండించిన కాయ కావటంతో ఒక్కొక్కటి 40 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ గోమాత్రం వల్ల శనగపిండి కానీ, బెల్లం కానీ, ఈ గ్లేరేసీడ్ కానీ, ఆచ్ఛేదానికి కానీ, ఈ పుట్టమండలం అది కానీ చేస్తుంటే దీనికి మంచి ఆరోగ్యం, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికే ఆ ఫ్రూట్స్ కావాలనే అందరూ అవుతారు. ఇక్కడికి మొన్న కాకినాడ వాళ్ళు కూడా వాళ్ళు మరి అమ్ముకుంటా గేటో నా దగ్గర 5 రూపాయలకి సపోటా తీసుకెళ్ళి వాళ్ళు మరి నెట్లో పెట్టి అమ్ముదాం అన్నారండి. ఆ తర్వాత మా దగ్గర అయిపోతే మేము ఇంకా ఆయనకి తక్కువ ఇదితోటి ఇచ్చాం. మాకు మరి హైదరాబాద్ అది మాకు ముందు ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్ గురించి ఆయనకి ఆపడం జరిగింది మేము ఈ సపోటా అదేనండి. నెక్స్ట్ బెంగళూరు కూడా మేము పంపాం. ఇది మామిడి అయితే 40-45 రూపాయలు కూడా ఇస్తున్నాను దీన్ని. అలాగే సపోటా అయితే 5 రూపాయలకి ఇస్తున్నాం, బత్త అయితే 10 రూపాయలకి ఇస్తున్నాం కాయ. అంటే ఓ పిల్లలు వచ్చినా పెద్దలు వచ్చినా మేము ఎవరికన్నా పంపినా అదే రేటు, ఇక్కడ ఇచ్చిన అదే రేటు. అంటే మేము బయటకు పంపినప్పుడు ఆ ట్రావెలింగ్ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటున్నారు, మాకు సంబంధం లేదు. అది ఏడాదికి 2 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. మొత్తం 12 ఎకరాల సాగుకు 25,000 రూపాయల ఖర్చుపోను ఏడాదికి 3,25,000 రూపాయల నికర ఆదాయాన్ని అప్పలస్వామి ఆర్జిస్తున్నారు. ఈ రైతుల్ని ప్రభుత్వం మన బాగానే సాగరుతుంది. కానీ ఈ చేసి రైతులు ప్రతి రైతుని కూడా ఒక మండలంలో ఒక జిల్లాలో అవ్వచ్చు, ఇది ఒక నెలకి వీళ్ళకి ఎక్కడొక్కడ ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ పెడితే పలానా మండలంలో పలానా 10 రోజులకు అలాగా మండలం నుంచి జిల్లా ఇదిలో పెడితే ఆ జిల్లా లెవెల్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకెళ్ళి ఈ వ్యవసాయం మీద మక్కువ చూపుతారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే ప్రతి పట్టణం నుండి పల్లెల నుండి పట్టణానికి ఎగబడుతున్నారు. దాన్ని అదుపు చేయాలంటే ఈ ఒక కార్యక్రమంలో ఇంకా చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం ఇంకా ముందు చూపుతో ప్రతి దిక్కున ఒక మీటింగ్ పెడితే ఇంకా ముందుకి వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వ్యవసాయం అన్నది ఒకటే కాదు, అక్కడ ఒక పశువులు మేము ఒక ఆవుని కొన్నాం, 3,000-4,000 ఇట్టు కొన్నాం. కొంటే ఇవాళ అది సుమారుగా ఇంచుమించులో మీకు కావాలితే చూపించాను నేను. ఇంచుమించులో ఇవాళ అదే మాకు ఇక్కడ వ్యవసాయానికే పని చేస్తుంది, దానికి ఎరువు పని చేస్తుంది.
ఇంచుమించులు అలా దాని పిల్లలు అయితే ఏదైతే ఒక కనీసం 70,000 వస్తుంది. 3,000 4,000 కొన్నాం. ఒకటి అటు నుంచి అటు వస్తుంది. ఒక గొర్రెలు పెట్టుకోవచ్చు అందులోని. అలాగే గొర్రెలు నాకు కూడా ఆత్మ ద్వారా కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఆత్మ డిపార్ట్మెంట్ ఈ కూరగాయలు అది కూడా వాళ్ళు సహకారంతో నేను శాతం కూడా మీరు చూస్తూ ఉంటారు అక్కడ, అది కూడా శాతం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దీనికి కూడా అనుసంధానం ప్రతిది ఒక వ్యవసాయం అన్నది ఒక చిల్లర కొట్లాడది. అన్నీ ఉంటేనే అన్నీ ఒకదాని మీద ఏది సరిపోదు. ప్రతి దాని మీద కోత తీసుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుంది. లేకపోతే ఒకే దాని మీద ఎత్తే ఇది అవ్వదు. ఈ పంట మామిడి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ప్రతి అక్కడ కోళ్ళు దూడల్ని ఒక గొర్రెల్ని అన్నీ పెంచుకుంటేనే అవన్నీ ఒకదాంట్లో అన్నీ కలుపుకుంటేనే అది ఒక ముద్దలా కనిపిస్తుంది. లేకపోతే నా దానికి ఏదో ఒకటి చేసేది అది రాలేదంటే మాత్రం దేనికి అది ఇది కాదు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నాణ్యమైన పండ్లు కావటంతో స్థానికంగానే వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ఇవి రుచి బాగుండటం, కాయలు పెద్దగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. పండ్ల నాణ్యతను గుర్తించిన వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో ప్రయోగాలకు ఆయన క్షేత్రం ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. కేవలం ప్రకృతి ఎరువులనే వినియోగించకుండా తనకు అందుబాటులో ఉన్న అన్ని వనరులతో పండ్ల తోటను సాగు చేస్తున్నాడు. భూమిలో తేమను నిల్వ ఉంచేందుకు, నేలలో పోషకాలను పెంచేందుకు ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తోటలో రైతు ప్రత్యేకంగా పెంచిన గిరిపుష్పం చెట్ల కొమ్మలను నరికి చెట్ల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తారు. దీనివల్ల పాదుల్లో తేమ నిల్వ ఉంటుంది. నత్రజని తదితర పోషకాలతో కూడిన ఆకులు భూమిలో కలిసిపోయి భూసారాన్ని పెంపొందిస్తాయి. ఆవులు, గిత్తలను రోజుకో చెట్టుకు చొప్పున కట్టేసి ఉంచుతారు. వాటి పేడ, మూత్రం పాదుల్లో పడి చెట్లకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని అనుసరిస్తున్నందువల్లే పండ్ల చెట్లకు ప్రత్యేకంగా ఘన జీవామృతం తయారు చేసి వేయాల్సిన అవసరం లేదని అప్పలస్వామి చెప్తున్నాడు. మామిడవచ్చు, జీమాడవచ్చు అంటే సపోటా, పప్పల పనస, నారింజ, కొబ్బరి కానీ, అంజూరా ఇవి కూడా మీరు చూడొచ్చు. కాపు కూడా అంజూరా, సపోటా కూడా కాపు ఉంది. నెక్స్ట్ కొద్దిగా టైం పడుతుంది. మామిడి మొన్నే ఇది బత్తా అయిపోయింది. అంటే బత్తా అందరిదే అయిపోద్దాం, అది లేట్గా ఉంటుంది. కారణం ఈ ప్రకృతి శాతం గురించి కాయ తయారవుతాయి కానీ మేము చెట్ని కొయ్యం. ఇప్పుడు బత్తా పండు చెట్టు తయారవ్వాలా, తయారవుతే ఇతర దాని మీద ఇది కెమికల్ ఉండడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏ పండు అంటే మంచి ఆరోగ్యం ఇస్తుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, మనకు పెట్టుబడి తక్కువ. ఇది తిన్నవాళ్ళు పల్లి ఇక్కడికే ఎగసపడతారు. ఇక్కడ ఒక పచ్చడి మామిడని ఒక తయారు చేస్తాం మేము. గ్రాఫ్టింగ్ చేస్తారు. ఆ గ్రాఫ్టింగ్ లాగా మేము మంచి రకాన్ని ఒకటి తయారు చేసి పీసు పులుపు ఉండేటట్టు ఓన్లీ అది పచ్చడి తప్ప తింటా గట్ట ఏమీ పనిచేయదండి. అది పండుగకి పచ్చడికి మాత్రం మేము 50 రూపాయలకి ఇస్తున్నాం. కాయది పులుపు పీసు ఉంటుంది బాగానే. విడతకు ఎకరాకు చీడపీడల నివారణకు 200 లీటర్ల జీవామృతం, 10 లీటర్ల గోమూత్రం, 5 లీటర్ల దశపత్ర కషాయం కలిపి చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేస్తారు. చెట్లు పూత, కాత మీదున్నప్పుడు 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం చీడపీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే పిచికారీ చేస్తారు. ఒక మనిషి రోజుకొక టీ తాగటానికి ఏడాదికి 2,000కు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో సాగు వ్యయాన్ని తగ్గిస్తూ 12 ఎకరాల్లో పండ్ల తోటలను అప్పలస్వామి పొందికగా సాగు చేస్తుండటం విశేషం. గాలి వాతావరణం 80%, 70%. మనం చేసేది 25% ఉంటుంది అనుకుంటున్నాను, 20-25%. కానీ కొన్ని ఇప్పుడు ఉన్నాయి. పూత రావాలా, పూత రాదు. వాతావరణం దాన్ని ఎవరు ఏం చేయలేరు. ప్రభుత్వం కాదు కదా, ఎవరు ఏం చేయలేరు. భగవంతుడి కృపది. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. కానీ మనం చేసుకునే విధానం కొన్ని ఉంటాయి. ఆ విధానాన్ని చేసుకెళ్తే అంత తర్వాత నెక్స్ట్ కోత మనం కవర్ అవుతాం. ఎలా అంటే ఇప్పుడు మాడి మొక్క పెంచుతున్నాం మనం. ఆ మాడి మొక్క పెంచేటప్పుడు దాన్ని ఇటు పడితే అటు పోకుండా, ఇప్పుడు పశువుల దగ్గర మనిషి ఉంటాడు, లేకపోతే గొర్రెల దగ్గర దాన్ని అలా వదిలేస్తే అలా పోయి ఆడికి తర్వాత చెడ్డ పేరు వస్తుంది, ఆడుకోపోతాయి. అలా కాకుండా చెట్ని కూడా దాన్ని ఒక విధానంలో పెట్టాలి.
మనం మొక్క వేసిన తర్వాత సంటి పిల్లని ఎలా పెంచుతున్నామో అలాగ సైడ్ ఏమన్నా రెమ్మలు వస్తే ఆ రెమ్మలు తీసేసి మనం స్ట్రైట్ దాన్ని సపోర్ట్ చేసి ఒక 4-5 అడుగులు వెళ్ళేటట్టు మనం అది పెంచామనుకోండి, అది పెంచితే రేపు పొద్దున్న మనకి అంటే అలా కటింగ్ చేస్తాం వల్ల అన్న 2 సంవత్సరాలు కొంత క్రాప్ లేట్ అవ్వచ్చు. కానీ రేపు పొద్దున్న అది లాభ అయ్యి చెక్కదైతే మాత్రం అది ఒక 60-70 సంవత్సరాలు పోయేదానికి అదే సెట్కి మనకి ఆ భూమి రేటు పెరుగుతుంది. అదే సెట్టు 60-70 తక్కువ కాకుండా వస్తుందండి. రసాయనాలకి చాలా దూరంగా ఉండమని చెప్తున్నానండి నేను. పండ్ల తోట పండిత్వం వల్ల మనకి ఈ భూదేవత అంటే మనకే ఎన్నో జన్మలు ఇచ్చి ఎన్నో పూజితం చేసుకుంటే కానీ మానవ జాలం ఇవ్వడని అనుకుంటున్నాను నేను. అలాట మానవ జాలం ఇచ్చినందుకే మనం బ్రెయిన్ జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు పశువు ఉంది దానికి అన్నీ తెలుస్తుంది కానీ నోరు లేదని చెప్పడానికి. అలాగా మనకు నోరు ఇచ్చాడు కాబట్టి దేవుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే మనం ఇచ్చేది ఇక్కడ భూదేవతలు అవ్వచ్చు, అది చెప్పలేకపోతుంది, కలుషితం అన్నీ చేసేస్తున్నాం, కలుషితం అయిపోతుంది ఇవాళ భూదేవతలు. ప్రతి సెట్ ఉంది, అన్నీ తెలుసు సెట్కి, కానీ చెప్పలేకపోతుంది. అలాట సెట్ నోరు లేని దాన్ని మనం ఇవాళ నోరు ఉండి పాడు చేస్తున్నాం, హింసిస్తున్నాం దాన్ని. రసాయన సేద్యంలో కన్నా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టాకే దిగుబడితో పాటు కాయల రుచి పెరిగిందని అంటున్నాడు రైతు. ఖర్చు పెద్దగా లేదంటున్నాడు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రకృతి సాగుపై ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ మొత్తంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అప్పలస్వామి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం రైతు చేతుల్లోనే ఉందని, రైతు ఆరోగ్యంగా పంటలు పండిస్తేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినటం వల్ల ప్రజలు ఆసుపత్రులకు పెడుతున్న ఖర్చులను మిగిల్చొచ్చని రైతు చెప్తున్నాడు. ఈ ఎరువులు ఇవ్వచ్చు, పురుగు మందులు అవ్వచ్చు, అవన్నీ చేసి మేము ఇంకా నిరుత్సాహం వచ్చేది, ఖర్చు ఎక్కువ అవుతుంది, చెట్టును పాడు చేస్తున్నాం, దాన్ని ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం, బేగా చచ్చిపోతుంది. అది మన ఆరోగ్యం పోతుంది, మన తెలుసుండి తప్పు చేస్తున్నాం, చెట్టుని చంపేస్తున్నాం. అప్పుడు ఖర్చు లెక్కెత్తే ఏంటంటే సుమారుగానే మేము బస్తాలు అయితే యూరియా బస్తాలు అయితే సుమారుగా ఇంచుమించులో ఇక్కడ 30 బస్తాలు తక్కువ కాకుండా వేసేవాళ్ళు. ఎకరానికంటే 3 బస్తాలు తక్కువ కాకుండా వేసేవాళ్ళు. అయితే అప్పుడు సెట్ అంటే ఒకటండి, సెట్ ఎకరాల లెక్క ఎడదీయకూడదండి ఈ హార్టికల్చర్ అనేవాడికి. చెట్టు వయసుని పెట్టి పడుద్ది, వయసుని పెట్టి పడుద్ది. ఈ 12 ఎకరాలు ఏమైతే ఇంచుమించులో అప్పుడైతే సుమారుగా 50,000 చిల్లర దాకా ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం మేము. ఇవాళ లెక్క అయితే మాకు ఏ ఖర్చు లేదు. వేళ సుమారుగా ఇంచుమించులో 3 లక్షలు తక్కువ కాకుండా ఆదాయం అవుతుందండి. అంటే ఇంకా పెరుగుతుంది ఇది. అంటే మీరు చూడొచ్చు, ఇంకా పిల్లలు ఎదిగి ఇదిలో ఉన్నాయి, ఇంకా కొన్ని ఎదిగి కొన్ని ఎదిగిలో ఉన్నాయి. దీన్నే 10 లక్షలు కూడా తీయచ్చు, ఇంకా ఉండే కొద్ది వస్తుందండి. దానికి ఏమాత్రం సందేహం లేదు. చూస్తే ఖర్చు ఏమీ లేదండి. నాకు ఖర్చు చెప్తున్నాను కదా, ఖర్చు ఏమీ ఖర్చు లేదు, జీరో బడ్జెట్. అంటే ఇప్పుడు 30,000 ఇంత దాని మీద 30,000 40,000 ఖర్చు అనుకోకూడదండి. ఖర్చు లేదు దీనికి, ఓన్లీ జీరో బడ్జెట్. ప్రతి రైతు చెయ్యాలి. ప్రతి రైతుతోటి ఈ ప్రభుత్వ వారు అధికారులు అనుసంధానం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఎంత తీసుకెళ్తే అంత కూడా రైతు వదలడు. అంటారు చూడండి, పడితే ఉడుము పట్టు అంటారు. రైతు ఎప్పుడైతే ఆ తెప్పించారో, ఒక మీటింగ్ పెట్టి అన్నీ తెప్పించారో ఇంకా ఉడుము పట్లకి పడతాడు రైతు. రసాయనాలతో పండించిన ఆహారం తిన్న మనిషిలాగే చెట్లకు కూడా రసాయనిక ఎరువులు, పురుగు మందుల వల్ల జబ్బు చేస్తోంది. కానీ చెట్లు చెప్పలేవు, మనిషి చెప్తాడు. అంతే తేడా. అప్పలస్వామిలాగా మిగతా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తే ఆరోగ్యకరమైన సమాజాన్ని తిరిగి నిర్మించవచ్చు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల్తల్లి కార్యక్రమం. నమస్తే.